పెద్దపల్లి జిల్లాలో ఒక్క నిమిషం లేటు నిబంధన ఓ ఎంపీ అభ్యర్థి కొంపముంచింది. పెద్దపల్లి నుంచి దళిత బహుజన పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాతంగి హనుమయ్య తన నామినేషన్ వేసేందుకు ఒక్క నిమిషం లేటుగా వచ్చారు. దీంతో అతడిని గేటు దగ్గర నోడల్ అధికారి అడ్డుకున్నారు. లోపలికి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ఆ సమయంలో ఎంత బతిమలాడినా సదరు అధికారి వినిపించుకోలేదు. దీంతో మాతంగి హనుమయ్య నోడల్ అధికారి కాళ్లు పట్టుకున్నారు. చివరకు తన నామినేషన్ వేయకుండానే వెనుదిరిగారు మాతంగి హనుమయ్య. పెద్దపల్లి జిల్లాలో ఒక్క నిమిషం లేటు నిబంధన ఓ ఎంపీ అభ్యర్థి కొంపముంచింది. పెద్దపల్లి నుంచి దళిత బహుజన పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాతంగి హనుమంతయ్య తన నామినేషన్ వేసేందుకు ఒక్క నిమిషం లేటుగా వచ్చారు. దీంతో అతడిని గేటు దగ్గర నోడల్ అధికారి అడ్డుకున్నారు. లోపలికి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. వైశాలి, పెద్దపల్లి పార్లమెంట్ పరిధి లోపల ఓ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతను నిమిషం నిబంధన లేట్ అవడంతో అతని నోడల్ అధికారి అడ్డుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నామినేషన్ల గడువు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. అయితే ఈ నామినేషన్ల చివరి రోజు కావడంతో కూడా చాలా మంది కూడా క్యూ కట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి పార్లమెంట్ పరిధి అభ్యర్థిగా దళిత బహుజన పార్టీ నుండి మాతంగి హనుమయ్య ఇటు పోటీలో నిలిచేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇటు డాక్యుమెంట్స్ పూర్తి చేసుకొని ఈ 3 గంటల 1 నిమిషం వరకు ఇటు గేట్ వద్దకు 3 గంటలకు రాగానే నోడల్ అధికారులు అప్పుడే గేట్ క్లోజ్ చేస్తుండటంతో ఒక్కసారిగా కంగుతిన్న హనుమయ్య తనను ఎలాగైనా అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే పూర్తి స్థాయిలో పార్లమెంటు బరిలో తాను ఉంటానని, ఎలాగైనా తనను అనుమతించాలని కూడా నోడల్ అధికారిని బతిమలాడినప్పటికీ కూడా నోడల్ అధికారి సమయం పూర్తయిన నేపథ్యంలో ఎవరిని అనుమతించలేదంటూ కూడా గేట్లు అధికారులు మూసివేశారు. అయితే అక్కడే ఉన్న ఇటు నోడల్ అధికారిని కూడా వేడుకుంటున్న పరిస్థితి మనకు హనుమయ్య విజువల్ లో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో నోడల్ అధికారి కాళ్ళు పట్టుకుని తనను ఎలాగైనా అనుమతించాలని కూడా బతిమలాడిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఎగ్జాక్ట్లీ 3 గంటలకు తాను గేటు వద్దకు రాగానే అధికారులు లోపలికి అనుమతించలేదంటూ కూడా హనుమయ్య సంబంధిత అధికారులతో వాగ్వాదం పెట్టుకున్నారు. అయితే ఎగ్జాక్ట్లీ 3 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయంకి ఎగ్జాక్ట్లీ 3 గంటలకు తాను గేటు వద్ద ఉన్నప్పటికీ కూడా అధికారులు అనుమతించలేరని కూడా హనుమయ్య వాపోయారు. అయితే తాను ఎన్నికల అధికారులకు మాత్రం పూర్తి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని కూడా అతను మీడియా ముఖంగా తెలిపారు. అయితే తాము 3 గంటలకు ఉన్నప్పటికీ కూడా అక్కడ సమయం అయిపోయిందని అధికారులు సూచించి తనను 1 నిమిషం పాటు అక్కడ వేచి ఉండటంతో సమయం పూర్తయిందని చెప్పేసి కూడా హనుమయ్య పేర్కొంటున్నారు. అయితే తాను అధికారుల నిర్లక్ష్యం వల్లనే తాను లోపలికి వెళ్ళలేదని చెప్పేసి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కమిషన్ కూడా తాను సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేస్తానని కూడా హనుమయ్య చెప్పారు. అయితే 3 గంటలకు నిమిషం నిబంధన మేరకు మాత్రం ఈ ఒక అభ్యర్థిని పోటీ నుండి నిలవకుండా పరిస్థితి అయితే చూశాము. వైశాలి. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.
హాఫ్ అన్ అవర్ ఏముంటుంది సార్ వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి లేదు మీరు ఎక్కువ చేయకండి హాఫ్ అన్ అవర్ తర్వాత రండి హాఫ్ అన్ అవర్ ఏముంటుంది సార్ వెళ్ళడానికి